చోరీ గురించి మనం మాట్లాడుకునేది గత 2-3 నెలల నుంచే. వాస్తవానికి ఈ కథ ఎప్పుడు ప్రారంభమైందంటే 2023లోనే ప్రారంభమైంది. ఈ 2023లో ఒక మీడియా సంస్థకు చెందినటువంటి ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ఈ వ్యవహారంలో అనుమానం కలిగి డీప్ గా వెళితే ఇప్పుడు మనకు తెలిసిన అంశాలే అప్పుడు ఆ జర్నలిస్టు కూడా తెలిసాయి. పరకామణి వ్యవహారంలో రాజకీయ పెద్దల ప్రమేయం ఉంది, కొంత టీటీడీకి రాసి మిగిలిన దాన్ని టీటీడీ పెద్దలు రాయించుకున్నారు, ఈ కోవలోనే దీన్ని లోక్ అదాలత్ లో రాజీ చేయించుకుంటున్నారు అనే విషయం తెలిసి ఎవరికీ తెలియకుండా మొత్తాన్ని కూడా బయటకు లాగుతున్నటువంటి ఆ జర్నలిస్ట్ కి ఊహించని షాక్ తగిలింది. ఏంటంటే అప్పటి వరకు ఆయన సేకరించిన ఆధారాలతో 2023 జూన్ 30న వాళ్ళ ఛానల్లో ఒక ప్రోమో కట్ చేసేశారు. ఎప్పుడైతే ఈ ప్రోమో ఆ జర్నలిస్టు ఆ ఛానల్లో ప్రచారం చేశాడో వెంటనే ఎవరైతే ఈ పరకామణి దొంగలు ఉన్నారో, ఈ దొంగల వెనక పెద్దలు ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. సో మనం ఇక్కడ చూస్తున్నది రవికుమార్ ఇల్లు. మనం గతంలో ఏదైతే పరకామణి దొంగతనం చేశాడో అతని ఇల్లు అని చెప్పి తన వివరాలు చెప్పే క్రమంలో రవికుమార్ ఇంటి వద్దకు ఈ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి జర్నలిస్టు మీడియాతో సహా వెళితే అతన్ని వెంటనే అరెస్టు చేశారు. ఈ రవికుమార్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్టు ఖాతాకి ఒక 10,000 రూపాయలు డబ్బులు పంపాడు. నేను డబ్బులు డిమాండ్ చేశాననే కాన్సెప్ట్ తో నన్ను ఇరికించడానికి ఏదో కుట్ర పన్నారని చెప్పి ఆ జర్నలిస్ట్ కి అర్థమైపోయింది. ఎందుకంటే అప్పటికే జర్నలిస్టు మాట్లాడితే లొంగలేదు కాబట్టి వీళ్ళకి సీన్ అర్థమైపోయి రంగంలోకి దిగి దీని కథ నడిపారు. రవికుమార్ భార్య చేత ఒక కేసును పెట్టించారు. సో 10 గంటల 40 నిమిషాలకు ఫిర్యాదు ఇస్తే ఆ రోజు కరెక్ట్ గా లైవ్ ఇవ్వడానికి రవికుమార్ ఇంటి ముందు సిద్ధంగా ఉన్నటువంటి ఈ జర్నలిస్ట్ ని ఇమీడియట్ గా 12 గంటల సమయంలోనే అరెస్ట్ చేశారు. పరకామణిది ఇప్పుడే తెలిసింది అనుకుంటున్నాం కదా, ఇప్పుడు కాదు, ఆల్రెడీ ఒక జర్నలిస్ట్ దీన్ని 2 ఏళ్ల క్రితమే కనిపెట్టాడు. కానీ ఆ కనిపెట్టిన జర్నలిస్టుని అరెస్టు చేసి జైల్లో వేధించి, కుటుంబాన్ని వేధించి, సోషల్ మీడియాలో వేధించి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఎంత దారుణానికి ఒడికట్టారో చూడండి.